లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటే రాష్ట్రం భరించాల్సిన రాయితీలు ఎంత? వికి గారు, దీనిలో రెండు అంశాలండి. ఒకటి, చేసుకున్నటువంటి ఒప్పందాలలో గ్రౌండ్ అయ్యేటటువంటి పరిశ్రమలు ఎన్ని అన్న ప్రశ్న ఎప్పుడు ప్రతి సమిట్ సందర్భంగా కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. కాకపోతే ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూనే ఆయన ఒక మాట అన్నారు. ఈసారి సమిట్ లో నేను గమనించినటువంటి తేడా ఏంటి అంటే, గతంలో లాగా కాకుండా కొంత హోంవర్క్ చేసి ఈ ఇన్వెస్టర్స్ అందరినీ ఇక్కడికి తీసుకురావటం జరిగింది. కొంత సీరియస్నెస్ కనపడిందని వారే అన్నారు. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రూ అండి. ఏదో ఊరికనే ఆషామాషిగా ఏదో నలుగురిని పిలిచి ఏదో 4 కాగితాల మీద సంతకాలు పెట్టించడం లాగా కాకుండా చాలా హోంవర్క్ జరిగింది. ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వివిధ శాఖల మంత్రులు వీరందరూ కూడా సీరియస్ గా ఒక 2-3 నెలల ముందు నుంచే దీనిపైన కసరత్తు చేసి, ఎవరైతే ఇన్వెస్టర్స్ కూడా సీరియస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి సెక్టర్ వైజ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఒప్పందాలు చేయడం జరిగింది. ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే, మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరపున కూడా మేము ఒక 6 ఒప్పందాలు, అంటే దాదాపు 400 ఒప్పందాలు జరిగాయి. డిపార్ట్మెంట్స్ వైజ్, మినిస్ట్రీస్ వైజ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా మనం బైఫర్కేట్ చేసుకుంటూ వస్తే, మా కార్పొరేషన్ ఎక్స్క్లూజివ్ గా మేము కూడా ఒక 6 ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. ఈ 6 ఒప్పందాల ద్వారా దాదాపుగా ఒక 13 నుంచి 1400 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది రాబోతాం. మేము సంతకం చేసినటువంటి ప్రతి ఒక్క ఒప్పందం కూడా ఇట్ ఈజ్ అ సీరియస్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే నేను స్వయంగా అవన్నీ కూడా గమనించి చెప్తాను. ఈ 6 ఒప్పందాలు 200% గ్రౌండ్ అయ్యేటువంటి ప్రాజెక్ట్సే. దీనిలో ఏది కూడా ఊరికనే ఏదో పిలిచేసి వాళ్ళ చేత సంతకాలు పెట్టించిన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. సో ఆ రకంగా ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ వెనక కూడా చాలా కసరత్తు జరిగింది. రెండోది, దాదాపు 30 పార్ట్నర్షిప్ సమిట్స్ ఇప్పటి వరకు మనం చూసాం. సింగిల్ డేలో 11 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఎంఓఎస్ జరగటం ఈ పార్ట్నర్షిప్ సమిట్స్ చరిత్రలో లేదు. సిఐఏ వారే చెప్తా ఉన్నారు, ఇన్ని సమిట్స్ లో మేము ఎప్పుడు చూడలేదంటే ఇంతమంది ఇన్వెస్టర్స్ ఇన్ని దేశాల నుంచి ఇంత ఎంతూజియాస్టిక్ గా రావటం. మీరు ఏం చేసి తీసుకొచ్చారు వీళ్ళందరినీ అన్నట్టు వాళ్లే ఆశ్చర్యపోయి చూస్తా ఉన్నారు. 400 MOUs సైన్ చేయటం కూడా ఫస్ట్ టైం. 11 lakh ఏదో చేస్తే వచ్చేవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో తీసుకొచ్చేవాడుగా. అంటే ఇవాళ నాయకత్వంతో ఉన్నటువంటి క్రెడిబిలిటీ అండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, నారా లోకేష్ గారు చేసినటువంటి కృషి, వారు ఏ స్థాయికి వెళ్ళి వీళ్ళందరినీ, ఇప్పుడు గతంలో రాష్ట్రం నుంచి ఇక మేము జీవితంలో రాము అని చెప్పి వెళ్ళిపోయిన వారందరినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావటం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇవన్నీ చూసి మొన్న పీయూష్ గోయల్ గారు ఒక మాట అన్నారు, ఇంకొక మాట కూడా అన్నారు. న్యూఢిల్లీలో ITPO, ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత్ మండపం అని చెప్పి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్ కన్వెన్షన్ సెంటర్ ఒకటి కట్టాము. ఒక 3 సంవత్సరాల క్రితమే ఓపెన్ చేశారు నరేంద్ర మోడీ. చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి సిమిలర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో మేము ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర మండపం పేరుతో మేము కడతాము. ఎందుకంటే ఇంత యాక్టివిటీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం ఉంది అని చెప్పి వారే ఇక నుంచి ఈ టెంపరీ స్ట్రక్చర్స్ లో వద్దు, భారత్ మండపానికి తగ్గట్టుగా ఏమాత్రం తీసుకునే విధంగా ఆంధ్ర మండపం మేము కడతాం ఈ రాష్ట్రంలో అని చెప్పి ఆయన ప్రకటించారు. ఇవన్నీ కూడా అంటే ఎటువంటి సీరియస్నెస్ లేకుండా ఇవన్నీ కూడా రావండి, ఇవన్నీ కూడా జరగవు. కాబట్టి ఆ సీరియస్నెస్ ఈ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఏవైతే ఒప్పందాలు చేసుకున్నామో మాక్సిమం అన్ని కూడా గ్రౌండ్ అయ్యే విధంగానే ఆ ఎఫర్ట్ ముందు నుంచి ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. రెండోది వికే గారు,
చక్రవర్తి గారు కూడా వారు ఒక ప్రశ్న అడిగారు, అంటే రాయితీలకు సబ్సిడీకి సంబంధించి, రాయితీలకు సంబంధించి. అది తప్పేం లేదు, ఖచ్చితంగా ఆ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. మీరు ఎందుకు ఇవ్వాలి ఇంత రాయితీలు ఇట్లా అని కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఉదాహరణ, రాయితీ సబ్సిడీ అంటే మనం మన జేబులో నుంచి ఇప్పుడు 1,00,000 కోట్లు, ఇప్పుడు మొన్న ఉదాహరణకి గూగుల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు దాదాపు $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఆఫర్ చేసిన 22,000 కోట్ల రూపాయల సబ్సిడీస్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పొరుగు రాష్ట్రాల మంత్రులు కూడా మాట్లాడారు. దీనిలో పెద్ద గొప్ప ఏముంది, 22,000 కోట్లు మీరు వాళ్ళకి అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు, ఎవడైనా వస్తాడు అన్నట్టు మాట్లాడారు. అట్లా ఇట్లా ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాలు దివాళా తీస్తాయి అన్నాడు కర్ణాటక. ప్రియాంక గారికి రకరకాలుగా అన్నాడు. అదే అతను అన్నమాట చెప్తున్నా నేను.